హలో అందరికీ. ఈ వీడియోలో నాతో పాటు కనిపిస్తున్నది మా వదిన గారండి. ప్రతి సోమవారం శివాలయంలో అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పాను కదా. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో వంట మొత్తం మా వదిన గారే చేస్తారండి. స్వయంగా తన చేతితో తానే వండి ఇంతమందికి ఆకలి తీరుస్తుంది కాబట్టి నిజంగా కలియుగంలో అన్నపూర్ణేశ్వరి అనే చెప్పుకోవచ్చు. చూడండి, ఈ రోజుకి సరిపడా సరుకులన్నీ ముందే సర్ది ఉంచుకుంటుందండి. తర్వాత 11 ఎంత ఓపికగా అన్ని వంటలు తయారు చేసి అన్నయ్య గారు ఎప్పుడైతే మహానైవేద్యం పెడతారో స్వామివారికి అప్పటి నుంచి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారండి. చూడండి, పప్పు, సాంబారు, ఒక కర్రీ, చట్నీ తప్పనిసరిగా తయారు చేసి పెడతారండి. ఇంకా అప్పటికి ఎవరైనా ఎక్కువ మంది వస్తే రైస్ ఒక్కటి తక్కువైతే రైస్ కూడా తర్వాత ఏర్పాటు చేస్తారు. చూడండి ఎంత ఓపికగా చేస్తున్నారో. మనం ఒక్క పూట ఎవరైనా చుట్టాలు వస్తేనే 2 గంటలు చేస్తేనే అలసిపోతాము. కానీ తను మాత్రం 200 మందికి ప్రతి వారం వంట చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 200 మందికి పైగానే ప్రతి వారం అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. 200 అనేది వాళ్ళ మినిమం ఎస్టిమేషన్ అండి. తప్పనిసరిగా ఒక 200కి పైగానే వస్తారు. కానీ 200 మందికి మాత్రం మినిమం వంట చేసి ఉంచుతారు. అప్పటికి ఇంకా కాస్త ఎక్కువ మంది వస్తే అప్పటికప్పుడు రైస్ అయితే ఏర్పాటు చేసి వాళ్ళకైతే అన్నప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మనమైతే చేయలేమండి. ఇలా చేసే వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా సహకరిద్దాం. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.